అందరికీ నమస్కారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన పెద్ది మూవీ నుంచి గ్లిమ్స్ అయితే రావటం జరిగింది. అయితే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎప్పటి నుంచి ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు, అది కూడా. సో ఈ పెద్ది మూవీ గ్లిమ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే అండి. సార్, ఇప్పుడు రామ్ చరణ్ గారు అచ్చం చూడడానికి హనుమంతుడి వేషం వేసినట్టుగా కూడా కనిపిస్తుంది అనే కామెంట్లు ఎక్కువ వినిపిస్తున్నాయి. సో మీకు ఎలా అనిపించింది? బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ నటిస్తున్నటువంటి అండర్ ప్రొడక్షన్ టైటిల్ మొన్నటిదాకా RC16. అది RC అంటే రామ్ చరణ్, 16 అంటే రామ్ చరణ్ 16వ చిత్రం. అది స్టార్ట్ అయిన కాడి నుంచి చాలా హైప్ ఉంది, చాలా బస్ క్రియేట్ ఉంది. వర్కింగ్ టైటిల్ వచ్చేసి పెద్ది అనేది అయితే ఉంది ప్రస్తుతానికైతే. పెద్ది పైల్వాన్ అని కూడా అంటున్నారు. టైటిల్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఫైనల్ అవ్వలేదు అనుకుంటున్నాను. ఇకపోతే ఇది గ్రామీణ నేపథ్యంలో క్రీడా స్ఫూర్తితో జరుగుతున్నటువంటి కథాంశం. హీరో క్యారెక్టర్ వచ్చేసి రామ్ చరణ్ క్యారెక్టర్ వచ్చేసి ఒక గ్రామీణ స్థాయిలో ఆ సమాజంలో ఆ క్రీడల ద్వారా ఐక్యమత్యం తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఒక వీరుడి, ఒక యోధుడి, ఒక ఆటగాడి కథాంశంగా చెప్పొచ్చు. ఉప్పెన చిత్రంతో జాతీయ అవార్డు తీసుకున్నటువంటి బుచ్చిబాబు రామ్ చరణ్ కొరకే కథ తయారు చేసి ఛానల్లో అతని కోసం వెయిట్ చేసి ఆయన ఓకే అయిన తర్వాతనే సినిమా ప్రారంభించాడు. ఆ తర్వాత అంతకుముందు ఎంత గ్యాప్ ఉన్నా కూడా వేరే సినిమా చేయనని కూర్చున్నటువంటి బుచ్చిబాబు ఈ కథ మీద ఆ రామ్ చరణ్ ఎంత ఆప్ట్ అవుతాడో అనేది ఆయనకు ఎంత గ్రిప్ ఉందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఎట్టకేలకు నిన్న రామ్ చరణ్ గారి బర్త్డేకి చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. చూస్తే వీర మాస్ అసలు యాక్షన్ ఎట్లా ఉంది అంటే మాస్క్ ఇంకా అల్టిమేట్ రిమార్క్ అయ్యేలా ఉంది. అదే తను ఏదైతే విజువల్గా కనిపిస్తున్నటువంటి ఆ విజువల్స్లో అతని బాడీ స్ట్రక్చరు, ఆ మూటాలు అంటే ఇసుక మూటాలు కానీ ఆ మూటలు మూసిన విధానం చూస్తే అద్భుతంగా ఉంది. ఇది ఎట్లా ఉందంటే ఇక అవతార్ సినిమాకి రేంజ్కి దాటిపోతుందా, లేదంటే మన కల్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి, ఈ మధ్య అంటాం కల్ట్ ఫిల్మ్స్ అని వస్తున్నాయి కదా, ఏదైతే ఏంటి సందీప్ వంగ చిత్రాలు కానీ ఈ విజయ్ దేవరకొండ చిత్రాలకు తలదన్నేలా ఉంది ఖచ్చితంగా ఈ చిత్రం అని చెప్పొచ్చు. మ్యూజిక్ అయితే మనకందరికి తెలిసిందే, AR రెహమాన్ మ్యూజిక్, కాబట్టి BGM కూడా చాలా బాగుంది, కెమెరా వర్క్ బాగుంది, డైరెక్షన్ చూస్తూ ఉంటాయి, మనకి చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్ని మళ్ళొక మాస్ హీరోగా నిలబెట్టే చిత్రం అని చెప్పొచ్చు. స్పష్టంగా క్లియర్గా ఉంది. ఈ కథాంశం ఒకటే ఏంటంటే ఈ చిత్రంలో క్రీడలు అంటే స్పోర్ట్స్ అంటే ఫైల్మాన్ గాను మల్ల యోధుడిగా కనిపిస్తున్నాడు, వాలీబాల్ ఉంటుందని చెప్తున్నారు, ఒకవైపు క్రికెట్ ఉందని చెప్తున్నారు. అంటే మొత్తం మీద క్రీడలే. ఈ క్రీడా స్ఫూర్తితో గ్రామంలో జరిగినటువంటి కథాంశాలతోటి ఈ విధంగా వచ్చిన చిత్రాలు ఆల్రెడీ మనకున్నాయి. కబడ్డీ చిత్రం తీసుకుంటే ఆ విధంగానే ఆ స్పోర్ట్స్ తోటి 2 ఊర్ల మధ్య జరిగినటువంటి ఆ స్పోర్ట్స్ వల్లనే, ఆ కబడ్డీ పోటీల వల్లనే ఆ ఊర్లో ఏం జరిగింది, దాని తర్వాత హీరోలు ఏ విధంగా కబడ్డీతో మంచి పేరు తెచ్చుకున్నారనేది కథాంశం. సో అంటే కథ ఇక్కడ విషయంలో కథా వస్తువు కామన్ అందరికి కూడా చాలా సినిమాల్లో ఉంటుంది. ఒక క్రికెట్ గురించి కానీ, ఎద్దుల పందాల గురించి కానీ చాలా సినిమాలో ఆ ఊరికి ఈ ఊరికి ఎద్దుల పందం ఉంటుంది. దాంట్లో హీరో గెలవడాలు లేదా ఆ పోటీల వల్ల ఆ గ్రామాల మధ్య వేరుకున్నటువంటి ఫ్యాక్షన్ గొడవలు ఇట్లాంటివి కానీ ఇవన్నీ కానీ మనం చాలా చిత్రాలు చూసాం. లేదంటే ఒక ఊరిలో ఒక దేవాలయ విగ్రహాలు ఉంటాయి, ఒకసారి వాళ్ళు సొంతం చేసుకోవడం, వీళ్ళు సొంతం చేసుకోవడం, ఇట్లాంటి నేపథ్యాల స్టోరీలు హీరో వాళ్ళని ఏ విధంగా ఐక్యమత్యం చేయడము, ప్రజాస్వామ్యంగా లేదంటే అందరూ కలిసిమెలిసి ఉండేలాంటి చేయడం అనేది హీరో యొక్క కథాంశం ఎలా ఉంది. ఇవన్నీ అంటే చూడబోతే కథ పాతదే, ఇక్కడ కథనం ఒక గొప్పతనంతో బుచ్చిబాబు గారు ఈ తరహా స్టోరీ ఎలా డీల్ చేస్తాడు, దాంట్లో రామ్ చరణ్ని మాస్ హీరోగా ఎలా నిలబెట్టేసి ఆ కథను ఎలా డీల్ చేయగలుగుతాడని అందరూ ఆసక్తికర ఎదురు చూస్తున్నాం. గ్లిమ్స్ తోటి బుచ్చిబాబు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. సార్, అట్లానే ఇప్పుడు రామ్ చరణ్ గారి లుక్ నిజంగా అంటే హనుమంతుడిని చూసినట్లుగానే అనిపిస్తుంది అన్నట్లు కూడా అనిపిస్తుంది. మీకు నిజంగా ఆ లుక్లో కనిపించారు? ఒకవేళ హనుమంతుడి గెటప్ కావచ్చు, అలానే బయోపిక్స్ ఈ మధ్య డివోషనల్ చాలా వస్తున్నాయి, అట్లానే అలాంటి వాటికి బాగా సెట్ అవుతారని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఈ మధ్య చూస్తే బాగా సెట్ అవుతాడని అనిపిస్తుంది. మీరు అనగా మహాభారతం ఇవన్నీ రాజమౌళి గారు తీస్తా అంటున్నారు కదా, దాంట్లో హనుమంతుడు గెటప్ ఇచ్చినా మంచిగా షూట్ అవుతారు. వాస్తవానికి అయితే నటుడినే వారు ఎలాంటి క్యారెక్టర్ వేసినా కూడా రాణిస్తారు. మనం చూసాం త్రిపురార్లో రామ్ చరణ్ క్యారెక్టర్ ఎలా ఉందో.
సో అట్లాంటి విషయంలో మంచిగా పౌరాణిక చిత్రాల్లో రాణిస్తారని ఉంది. మరి ఈ చిత్రం గెటప్ కనిపిస్తూ ఉంది, సినిమాలో ఉంటుందా ఊరికనే అట్లా ఫ్యాన్స్ అట్రాక్ట్ చేయడానికి పాటల్లో కానీ ఒక ఎమోషన్ సీన్లో కానీ చూపిస్తారనేది సినిమా చూస్తే కానీ మనకు తెలుస్తుంది. సార్ రీచ్ కూడా చాలా వరకు తక్కువ టైంలోనే ఎక్కువ రీచ్ వచ్చినట్టు తెలుస్తుంది కదా. సో ఎక్స్పెక్టేషన్స్ అసలు ఎలా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా చాలా అగ్రెసివ్గా ఎదురు చూస్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఎందుకంటే నిన్నగాక మొన్న మెగా ఫ్యాన్స్ మనశంకర వరప్రసాద్ తోటి చాలా ఫెస్టివల్ చేసుకుని ఉన్నారు. ఇక రామ్ చరణ్ చిత్రం వస్తే ఎట్లా అనేది ఎదురు చూస్తున్న ఈ తరుణంలో గ్లిమ్స్ బర్త్డే కనుక రావడంతో అగ్రెసివ్గా ఎట్లా అంటే వితిన్ 1 hour లాక్స్ దాటిపోయిన వ్యూస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా వ్యూస్ బాగా ఉన్నాయి. ముందు అసలు ఆ గ్లిమ్స్ అయితే చూస్తానికే రామ్ చరణ్ మరొకసారి మాస్ హీరోగా నిలబెట్టే ప్రయత్నం అయితే ఉందని చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ.